నీకు సహాయము చేసేవాడును. గుర్తుపెట్టుకోవాలి. నాకు వారు సహాయం చేయలేదు, వీరు సహాయం చేయలేదని దిగులు పడమాక. నన్ను ఎవరూ పలకరించట్లేదు, నాకు ఆర్థికంగా ఆదుకునేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, నాకే పలుకుబడి లేదు అని నువ్వు కృంగిపోవద్దు. నీ తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా నిన్ను సృష్టించిన వాడు నిన్ను విడిచిపెట్టలేదు. గుర్తుపెట్టుకో. నీ కడుపును పుట్టిన బిడ్డలు నిన్ను మర్చిపోయారు. నీ కడుపును పుట్టిన బిడ్డలు నువ్వు తిన్నావా, తినలేదా, అమ్మా నాన్న ట్యాబ్లెట్లు వేసుకున్నావా, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళనా అని అడగలేదనే కదా నీ బాధపడవద్దు. వాస్తవంగా అయితే కడుపును పుట్టిన బిడ్డలు ఆ మాట అడిగితే సగం రోగం పోయిద్ది, ఏ తల్లికైనా తండ్రికైనా. అమ్మా హాస్పిటల్కి వెళ్దామా, నాన్న ఏంటి ఈ మధ్య నలిగిపోతున్నావు, నీకు అన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టులు చేపిస్తాను పదా అని అనాలా. ఏ తల్లి అయినా, ఏ కొడుకైనా, కూతుర్లైనా వారి ఆరోగ్యం ఎలా ఉందో లేదో, ట్యాబ్లెట్లు ఉన్నాయో లేవో చూసుకోవాలా. కానీ అది నోసుకునేటువంటి తల్లిదండ్రులు లేకపోలేదు. ఆ భాగ్యానికి నోసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. నేను ఈ సందర్భంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు కొడుకుగాను కూతురుగా నీ తల్లిదండ్రుల్ని అలా పరామర్శించకపోతే రేపొద్దున నీ పిల్లలు నిన్ను పరామర్శిస్తారని నువ్వు నమ్ముతున్నావా? రేపొద్దున నీ పిల్లలు నిన్ను అలాగూ పరామర్శిస్తారని నువ్వు నమ్ముతున్నావా? అన్న మా నాన్నని నేను చూసుకునేవాడినే కానీ మా నాన్న నన్ను ఒకప్పుడు తిట్టాడు, మా అమ్మ నన్ను తోలనాడి మాట్లాడింది, నా భార్యని ఇబ్బంది పెట్టింది, దుర్మార్గురాలు దుష్టురాలు మా అమ్మ. అవునా? గాయమైందా? మీ అమ్మ చేసింది, మీ నాన్న చేసింది చిన్న గాయమైతే నువ్వు చేసిన గాయం దానికంటే 100 రెట్లు ఎక్కువైన గాయం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో. సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఒక చిన్న గాయం నీ తల్లి చేసి ఉండొచ్చు, నీ తండ్రి చేసి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు వారిని పరామర్శించకుండా దిక్కులేనిటువంటి వారిగా విడిచిపెట్టడం అనేటువంటిది నువ్వు చేస్తున్న పెద్ద గాయం. ఇకప్పుడు నువ్వు శత్రువు కంటే ఇంకా ఘోరమైనటువంటి వ్యక్తివే కదా. నీ శత్రువుని దేవుడు క్షమించమని అడిగితే ప్రభు చెబుతుంటే కన్నవారిని క్షమించలేనటువంటి ఆ స్థితి ఎంత దారుణమైన పరిస్థితితో ఒకసారి ఆలోచించాలా. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. స్తోత్రం చెప్పగలరా? సరే, అలాంటి వారు ఎవరైనా ఉంటే నా దేవుడు ఏమంటాడంటే, నిన్ను సృష్టించిన వాడును నేను, నిన్ను నిర్మించిన వాడును నేను, నీకు సహాయం చేసేవాడును కూడా నేనే. నువ్వెందుకు దిగులు పడుతున్నావు? నువ్వు నా సన్నిధిని ఆశ్రయించావు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు లేవలేనప్పుడు నిన్ను లేపువాడును నేనే, నువ్వు నడవలేనప్పుడు నిన్ను నడిపించువాడును నేనే, నీకు ముదిము వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడువాడును నేనే అంటాడు.